డిజిటల్ అరెస్టులపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని సూలూరుపేట సీఐ మురళీకృష్ణ సూచించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్లో ఎంత్రీతో సీఐ ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు డిజిటల్ అరెస్టుల వల్ల మోసపోతున్నారన్నారు. అన్నౌన్ కాల్స్ వస్తే ఎవరూ కూడా తీసి మాట్లాడవద్దని సూచించారు. డిజిటల్ అరెస్టుల వల్ల భారతదేశ వ్యాప్తంగా 800 కోట్ల మోసం జరిగిందని చెప్పారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ల నుంచి కాల్ వచ్చిందంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ఒకవేళ మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇలాంటి కాల్స్ పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఐ మురళీకృష్ణ సూచించారు. అందరికీ నమస్కారం. సహజంగా మనం సైబర్ నేరాలంటే ఓటీపీ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఈ విధంగా ఇటువంటి కొన్ని నేరాలు జరుగుతూ ఉండే, లోన్ యాప్స్ అని చెప్పి ఈ విధంగా కూడా కొన్ని జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కొత్తగా మనం వీటి మీద ప్రభుత్వాన్ని కానీ పోలీస్ శాఖ వారు కానీ అవగాహన కల్పించిన తర్వాత ప్రజల్లో కొంచెం అవగాహన కలిగింది. ఈ నేరాలు తగ్గుతాయి అన్నప్పుడు నేరస్తులు కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనేది వినడానికి కొంత కొత్తగా ఉన్నా కానీ దీంట్లో ఏం జరుగుతుందంటే సాధారణంగా మనకి ఒక వీడియో కాల్ కానీ ఒక స్కైప్ కాల్ కానీ వస్తుంది. దాంట్లో పోలీస్ శాఖ నుంచి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిబిఐ కానీ ఆర్బీఐ అని కానీ ఇట్లా వారి యొక్క ఏదైతే మనల్ని దేంట్లో అయితే ఇరికిద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓ పోలీస్ శాఖ నుంచి కనుక వచ్చిందని చెప్తే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి మీకు స్క్రీన్లో ప్రత్యక్షం అవుతాడు. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసు లాగా పెట్టుకోవటం, ఈ బాంబే ఇక్కడి నుంచి చేస్తున్నాము, ఈ విధంగా చేస్తూ ఉంటారు. దీంట్లో ఏం జరుగుతుంది, మన పేరు చెప్తారు, మన ఆధార్ నెంబర్ చెప్తారు, చెప్పేసి మీకు మీ పేరు మీద మీ పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి, ఆ ప్రదేశం చెప్పండి అంటారు. మనం ఇంట్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నామని చెప్తాం. మీరు వీడియోలోంచి కదలడానికి వీల్లేదు, మీరు కూర్చున్న కాడే ఉండాలి, ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి మా ఆఫీసర్ని కాంటాక్ట్ చేస్తాము, మిగతా విషయాలు వారు మాట్లాడతారని చెప్తారు. ఆఫీసర్ ఎవరో ఒక ఆయన లైన్లోకి వస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ నుంచి తప్పించాలంటే మీకు బెయిల్ ఇవ్వాలంటే మీకు ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పి మన్ని రిటర్న్ చేస్తారు. మనం ఏం చేస్తాం, జనరల్గా ఎవరైనా కానీ ఈడీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఇట్లా కనుక ఫోన్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ భయపడతారు. వాళ్ళ దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. అదేవిధంగా అది పార్సిల్ ఉంటుంది. రెండోది వచ్చేసి ఫోన్ వీడియోస్ మీరు సైట్లో అప్లోడ్ చేశారంటారు. నేను చేయలేదని మనం చెప్తాం, కానీ మన పేరు ఆధార్ నెంబర్ ఏమి చెప్పిన తర్వాత పొరపాటున ఎక్కడన్నా ఎవరన్నా మన పేరు ఉపయోగించుకొని పెట్టుకున్నారేమో డైల్మాలోకి వెళ్తాం. ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో వారు మన మీద గ్రిప్ సంపాదిస్తూ ఉంటారు. సంపాదించి మన కదలనీయకుండా చేసి వేరే ఆలోచన లేకుండా, అంటే మనకి ఇంకా వేరే వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వకుండా ఉండడానికి పదే ఆ ఫోన్ని అట్లానే ఆన్లో పెట్టేసి ఈ ఫోన్స్ కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. టెన్షన్లో అందరూ కూడా ఇప్పుడు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. ఎందుకంటే దీంట్లో చదువు ఉన్న వాళ్ళని చదువు లేని వాళ్ళని కాదు, అందరూ కూడా మోసపోతున్నారు. ఎక్కువగా కూడా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు, ఉద్యోగస్తులు మోసపోతున్నారు, ఐటీ ఎంప్లాయీస్ మోసపోతున్నారు. అదేవిధంగా వీడియో కాల్స్ వస్తాయి. అన్నోన్ నెంబర్ నుంచి మనకు వీడియో కాల్ వస్తుంది. మొదట ఓపెన్ చేయడంలోనే ఖాళీగా ఉంటుంది. తర్వాత ఒక లేడీ నగ్నంగా ఉన్న ఫోటో వస్తుంది. కొంచెం చెప్పిన తర్వాత మన నెంబర్కి మళ్ళీ ఆ ఫోటోని మనకి పెడతారు. మంది వాళ్ళ ఇది రెండు కలిపిన స్క్రీన్ షేర్ పెట్టి ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాము అని చెప్తారు. ఈ విధంగా కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అసలు భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే మన యొక్క న్యాయ వ్యవస్థలో లేదు. అదేవిధంగా పోలీసులు ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో కానీ ఇంట్లో చేసి మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పరు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఈ విధమైనటువంటి ఏ విధమైన కాల్స్ పోలీస్ అని చెప్పి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఆర్బీఐని కానీ ఏదైనా కానీ ఏ సంస్థ పేరు చెప్పినా, ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు మన మాతృభాషలోనే మాట్లాడతారు. లోకల్గా ఉండే పోలీసు లేదా లోకల్ ఈ రాష్ట్రం నుంచి అంటే తెలుగులో మాట్లాడారు లేదా మన మాతృభాషలో మాట్లాడారంటే అర్థం ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ముంబై ఆఫీస్ అని చెప్తారు, మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మోసం జరిగిన తర్వాత, అంటే మీరు మోసపోయి లక్షల రూపాయలు కోల్పోయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ గురించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని,
భారతదేశ వ్యాప్తంగా దాదాపు సుమారు 800 కోట్ల రూపాయల నష్టం జరిగింది, మోసం జరిగిందనమాట ప్రజలకి. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే, మీకు ఏదైనా పోలీస్ అని కానీ ఏది వచ్చినా కానీ మీకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది మీ ఏరియాలో, ఆ ఏరియాలోకి వెళ్ళి మీకు ఏ విధంగా వచ్చింది, నా మీద ఏ విధంగా కేసు ఉందని చెప్తున్నారు, నేను ఎటువంటి దాంట్లో కూడా పాల్గొనలేదు కాబట్టి దీని మీద విచారించండి అని చెప్తే కనుక మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని మీరు లక్షల రూపాయలు కోల్పోయి వాళ్ళు చెప్పిన అకౌంట్లకు వేసిన తర్వాత వచ్చితే ఆల్రెడీ నష్టం జరిగిన తర్వాత కష్టంగా ఉంటుంది వాళ్ళని కొట్టుకోవడం కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడో వేరే కంట్రీస్, కంబోడియా అలాంటి కంట్రీస్ నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని ఆ రాష్ట్రం సంబంధించిన వ్యక్తులతో మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ మాతృభాషలో రావడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి కానీ, సిబిఐ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ కేసులు ఉన్నాయి, మీరు కదలడానికి వీలు లేదు, మీరు మాకు సమాధానం చెప్పాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తే నమ్మబాకండి. మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్ని సంప్రదించి న్యాయం పొందగలరు. అదేవిధంగా 1930 ఒకవేళ నష్టం కనుక జరిగితే 1930 కాల్ చేయండి, తర్వాత కూడా పోలీస్ స్టేషన్ సంప్రదించవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మీరు ఇలాంటి కాల్స్ నమ్మకండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు ఏదన్నా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.